హలో అండి, నేను మీ డాక్టర్ స్వప్నశ్రీ, ఎండి జనరల్ మెడిసిన్, విజయవాడ. ఈరోజు నిద్ర మన బాడీని ఎట్లా ఎఫెక్ట్ చేస్తుందనేది చూద్దాం. మన హెల్త్కి, స్కిన్ బ్యూటీకి ఎంత ఇంపార్టెంట్ స్లీప్ అనేది చూద్దాం. స్లీప్ తక్కువైతే గ్రెలిన్ అని ఒక హార్మోన్, అంటే హంగర్ని పెంచే హార్మోన్, అది పెరుగుతుంది. లెప్టిన్ అని ఒక హార్మోన్, అంటే మన ఆకలి, నాకు సరిపడా తిన్నాను అనేది కంట్రోల్ చేసే హార్మోన్, అది తగ్గుతుంది. అండ్ నిద్ర తగ్గినప్పుడు స్ట్రెస్గా అనిపిస్తుంది కదా మనకి, సో స్ట్రెస్ హార్మోన్ కార్టిసాల్ అనేది పెరుగుతుంది. ఇవన్నీ పెరగడం వలన, తగ్గడం వలన ఏమవుతుందంటే పొట్ట చుట్టూతా ఫ్యాట్, పొట్ట లోపల ఫ్యాట్ ఇవన్నీ పెరుగుతాయి. సో దాన్ని విసరల్ ఒబిసిటీ అంటాం. అది కాకుండా ఇంకా స్ట్రెస్ఫుల్గా అనిపించడం వలన బీపీ పెరగడం ఇట్లాంటివి జరుగుతాయి. సో దీని వలన హెల్త్ తగ్గిపోతుంది. అది కాకుండా స్కిన్ మసిల్స్కి ఎలా హెల్ప్ చేస్తుంది అంటే, నిద్రపోయినప్పుడు మనము పొద్దున పూటల్లా అంటే ఎండలోకి వెళ్ళినప్పుడు ఆ యూవీ రేజ్ మూలాన, ఎన్విరాన్మెంట్లో ఉండే పొల్యూషన్ మూలాన స్కిన్ డ్యామేజెస్ అయినాయి అన్నీ కూడా బాడీ నైట్ టైం రిపేర్ చేసుకుంటాయి. అది కాకుండా ఎక్సర్సైజ్ చేసినప్పుడు మనం మసిల్ మీద స్ట్రెయిన్ పడుతుంది కదా, అవన్నీ కూడా రాత్రిపూటే రికవరీలోకి వస్తాయి. కొల్లాజన్ ప్రొడక్షన్ అవన్నీ కూడా బూస్ట్ అవుతుంది అనమాట రాత్రి మనం నిద్రపోయినప్పుడు. సో దాని మూలాన ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఇవి కాకుండా రాత్రిపూట నిద్రపోకపోవడం వలన ఎలర్జీస్ అనేవి పెరుగుతున్నాయి అనేది కూడా కనుక్కున్నారు. ఇది కాకుండా లేడీస్ అందరికీ ఇంపార్టెంట్, కంటి చుట్టూతో డార్క్ ఐస్, పఫీనెస్ కూడా నిద్రపోతే తగ్గుతాయి. సో ఇవి స్లీప్ మూలన జరిగే మంచులు మనకి. సో ఎలా మెయింటైన్ చేసుకోవాలి అంటే దీన్ని 6 to 8 hours ఆఫ్ స్లీప్, అంటే యావరేజ్గా 7 hours ఆఫ్ స్లీప్ కంపల్సరీ మెయింటైన్ చేసుకోవాలి రాత్రిపూట. స్లీప్ రొటీన్ అంటాం ఒకటి, అంటే టైం కల్లా పడుకోవడం, టైం కల్లా లెగవడం. ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే బ్రెయిన్కి ఒక సికాడియల్ రిథమ్ అనేది ఒకటి ఉంటుంది. అది డెవలప్ అవ్వాలంటే ఆ రొటీన్ అనేది మెయింటైన్ చేసుకోవడం ఇంపార్టెంట్. లేట్గా పడుకోవడం, లేట్గా ఫుడ్ తినడం, ఇవన్నీ కూడా అలవాట్లు తప్పించుకోండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఈ ఎలక్ట్రానిక్ డివైస్లు ఇలాంటివన్నీ 8 o'clock తర్వాత అస్సలు టచ్ చేయొద్దు, టీవీ ముట్టుకోవద్దు. అండ్ టెంపరేచరు కూల్గా పెట్టండి, చల్లగాను ఉండకూడదు, వేడిగాను ఉండకూడదు. కూల్గా ఉంటే స్లీప్ క్వాలిటీ పెరుగుతుంది. ఆఫ్టర్నూన్ స్లీప్ గురించి అందరూ అడుగుతారు. రీసెంట్గా ఏంటి అంటే ట్రెండ్ ఏం కనుక్కున్నారు అంటే, ఆఫ్టర్నూన్ వర్కింగ్ క్లాస్ పీపుల్కి ఆఫ్టర్నూన్ ఒక 20 to 30 minutes నాప్ అనేది చాలా ఇంపార్టెంట్. కాకపోతే అది ఏంటి అంటే ఎర్లీ ఆఫ్టర్నూన్ ఉండాలి. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 12:30 to 1:30 మధ్యలో కనుక భోజనం చేసేస్తే ఒక 1 hour గ్యాప్ ఇచ్చి ఒక 20 to 30 minutes, అంటే హాఫ్ అన్ అవర్ పడుకోవాలి. దానికి మించి 1-2 hours పడుకోవడం అట్లాంటిది చేయకూడదు, నంబర్ 1. అండ్ లేట్ అవర్స్లో ఎక్కువసేపు పడుకోవడం అనేది చేయకూడదు, ఎందుకంటే దానివల్ల నైట్ స్లీప్ డిస్టర్బ్ అయిపోతుంది. థ్యాంక్ యూ.